ఎలక్షన్లు కొట్లాడుడు మనకు కొత్త కాదు, ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు. హైదరాబాద్లో గిరిగీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకెళ్ళి గుద్ది మూతోడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన నెత్తుర్లనే పోరాటం ఉన్నది. దోకాదిన్న తెలంగాణకు ఇలా మోకా వచ్చింది, అవకాశం వచ్చింది. దెబ్బగొట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఒక సందర్భం వచ్చింది. తులం బంగారం వచ్చిందా? ఇప్పుడే మా ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు, एक तोला सोना नहीं, एक तोला सोना तो छोड़ो, इन्हों तो सोने भी नहीं दे रहा अपने को. कब घर तोड़ देता, कब क्या कर देता, कब बुलडोजर आ जाता अपने घर पे, वही तकलीफ है. सोना तो छोड़ो, सोना भी हराम कर दिया इन्हों, सोने का नींद भी हराम कर दिया. ऐसा माहौल आ गया आज. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైదరాబాద్ రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ కానీ, ఎస్పీఆర్ హిల్స్ కానీ, రేమత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ, షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. మోసపోతే గోసపడతారు. ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు, రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు. వాళ్ళందరూ చూస్తున్నది జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నారు. బుల్డోజర్ కావాలన్నా లేకపోతే మరి కారు కావాలన్నా ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. నిన్న మొన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇగో మాకు 1596 రూపాయల మాకు వాటర్ బిల్లు వస్తుందన్నా అని చెప్పి ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమన్నా మాకు 4000 నల్ల బిల్లు వస్తుంది, కేసీఆర్ ఉన్నప్పుడు బిల్లు రాలే, కాంగ్రెస్ రాగానే ఇలా ముక్కు విండి నల్ల బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పి ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు చెప్తా ఉన్నా, ఇది శాంపుల్ మాత్రమే. హైదరాబాద్ అంతా ఇదే పని చేస్తున్నారు. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇది ఒకటి దొరికింది. ఒకటే ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేరని అర్థమైపోయింది. అలా మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం.